వాడాలో, ఏ మిషన్ మీద ట్రైన్ అవ్వాలో, ఏ పార్ట్ కి లెగ్స్ కానీ, స్టమక్ కానీ, హ్యాండ్స్ కానీ ఎన్నింటికి కూడా. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గోల్డెన్ ఫిట్నెస్ సెంటర్ చాలా బాగుందని, అధునాతన వ్యాయామ పరికరాలు ఇక్కడ ఉన్నాయని, అదనంగా యోగా సెంటర్ కూడా ఉందని తెలిపారు. రోజుకు అరగంట నుంచి గంట సేపు వ్యాయామం చేస్తేనే సౌకర్యవంతమైన జీవితాన్ని గడపగలుగుతారని చెప్పారు. శరీరంలో జన్యుపరంగా వచ్చే జబ్బులను జిమ్ చేయటం ద్వారా కొంతకాలం ఆపగలమని తెలిపారు. నడకతో పాటు కార్డియో, వెయిట్లు చేస్తే బాడీ పర్ఫెక్ట్గా ఉంటుందని, స్ట్రెచ్చింగ్ కూడా చేస్తే ప్రాణానికి వ్యాయామం చేసినట్లని అన్నారు. వాళ్ళ జిమ్ అంటే వెయిట్లు చేయటం, కార్డియో, దాంతో స్ట్రెచ్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. స్ట్రెచ్చింగ్ కూడా జిమ్లో వస్తుంది కానీ బట్ యోగాలో వచ్చినంత స్ట్రెచ్చింగ్ ఈ జిమ్లో రాకపోవచ్చు. అందువలన అన్నీ కూడా కలిపి పెట్టడం, అట్లాగే స్టీమ్ బాత్, సోనా ఉందో లేదో, సోనా ఆ రోజు మీరు సోనా కూడా మనోహర్ నాయకత్వంలో సోనా కూడా చేసేవాడు. సో ఏదేమైనా చాలా ముందు యూత్ అంతా కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ 100కి 100 మంది కూడా కనీసం అరగంట నుంచి గంట జిమ్ చేస్తేనే వాళ్ళు కంఫర్టబుల్గా జీవనం కొనసాగించగలుగుతారు. బాడీలో ఏదన్నా జెనెటికల్ ప్రాబ్లమ్స్ అంటే ఇది తల్లిదండ్రుల నుంచి ఆస్తులు ఎట్లా వస్తాయో కొన్ని జబ్బులు కూడా వస్తాయి. ఆ వచ్చిన జబ్బుల్ని ఒక జిమ్ మాత్రమే ఆపగలుగుతాడు, నివారించగలుగుతాడు. అనంతరం జిమ్ నిర్వాహకులు కనకారావు, రాజు మాట్లాడుతూ మగుల్రాజపురం లలిత జ్యువెలరీ దగ్గర 12 ఏళ్ల క్రితం గోల్డెన్ ఫిట్నెస్ జిమ్ను ప్రారంభించామని, 2 సంవత్సరాల క్రితం అయోధ్య నగర్లో ఏర్పాటు చేశామని, 3వ బ్రాంచ్ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. యోగా, జుంబా, ఏరోబిక్స్, హెల్త్ రెస్టారెంట్, ప్రోస్పా వంటి సదుపాయాలని జిమ్లో ఉన్నాయన్నారు. అనుభవజ్ఞులైన ట్రైనర్లు తమ వద్ద ఉన్నారని చెప్పారు. గోల్డెన్ ఫిట్నెస్లో ఏ విధంగా అయితే పెద్ద పెద్ద సిటీల్లో గోల్డెన్ ఫిట్నెస్ ఉంటాయో ఆ విధముగా జిమ్లో ఒక్కొక్కసారి వచ్చిన తర్వాత యోగా, ఫిట్నెస్, అదేవిధంగా జుంబా, ఏరోబిక్స్, మంచి రెస్టారెంట్, హెల్త్ రెస్టారెంట్, మళ్ళీ ప్రో స్పా, ఇవన్నీ కూడా వచ్చిన వారికి మళ్ళీ తిరిగి వెళ్లకుండా అనేక వసతులు ఏర్పాటు చేయడం జరిగింది గోల్డెన్ ఫిట్నెస్లో. ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేవారు కూడా మంచి అనుభవంతో శిక్షణ ఇస్తూ అప్డేటెడ్గా దీంట్లో యోగా, జుంబా, సెలూన్, మన దాంట్లో క్యాఫ్టేరియా కూడా ఉంది. స్క్రాప్ అనేది ఫ్రాంచైజ్ తీసుకున్నాం. సో మన దగ్గర ఉన్న అన్నీ కూడా ఇంపోర్టెడ్ మిషనరీ అనమాట. మన దగ్గరికి వచ్చే ఇప్పుడు అందరూ కూడా హెల్త్ పేషెంట్లు అనమాట. అంటే ప్రతిదీ కూడా ఈవెన్ ఫుడ్ తినాలంటే భయపడుతున్నారు అందరూ. సో హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల, ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇంకా బెనిఫిట్స్ అనేది ఉంటాయని చెప్పి నా అభిప్రాయం. సో ఇక్కడికి వచ్చి అందరూ ఒకసారి విచ్చేసి అందరూ ఒకసారి చూడాలని కోరుకుంటున్నాను.